స్టూడెంట్స్ ఈరోజు మనం పత్రలేఖనం అనే లెసన్ 7th క్లాస్ హిందీలో చూద్దాం. పత్రలేఖనం అంటే ఏమిటి? వాట్ ఈస్ పత్రలేఖన్? పత్ర मतलब लेटर. What is the meaning of patra? Letter. Patramu. Lekhan. Lekhan means writing. Letter writing. ఇది లెసన్ పేరు. లెటర్ రైటింగ్. ఈ లెటర్ రైటింగ్ లో రకాలు ఉన్నాయి. ఏమేమి రెండు రకాలు ఉంటాయి. ఒకటి పత్రలేఖనంలో 2 types ఆఫ్ లెటర్స్. ఒకటి ఔపచారిక్, సెకండ్ వన్ అనౌపచారిక్ పత్రం. औपचारिक पत्र, अनौपचारिक पत्र. औपचारिक पत्र means official letters. ఇది unofficial letters. అఫీషియల్ లెటర్స్ అంటే మన పై అధికారులకు రాసేది. మీరు ఒక లీవ్ లెటర్ రాయాలనుకోండి, హెచ్ఎం కానీ క్లాస్ టీచర్ కానీ, దట్ ఈస్ కాల్డ్ అఫీషియల్ లెటర్. అనఫీషియల్ లెటర్స్ అంటే మీ బంధువులకి, మిత్రులకి, స్నేహితులకి రాసేది. వాటిని అనఫీషియల్ లెటర్స్ అంటాం. దాంట్లో రెస్పెక్టెడ్ సార్ అని అట్లా అనము. మన ఇంట్లో అన్నయ్యకో లేకపోతే సిస్టర్కో ఫాదర్కో రాసేది, ఫ్రెండ్కి రాసేది రెస్పెక్టెడ్ ఫాదర్ అంటామా, డియర్ ఫాదర్ అంటాం, డియర్ బ్రదర్ అంటాం, డియర్ ఫ్రెండ్ అంటాం. అవన్నీ కూడా అనఫీషియల్ లెటర్స్. రెస్పెక్టెడ్ సార్, రెస్పెక్టెడ్ మేడం, ఈ విధంగా మాట్లాడుతూ రాసేవన్నీ కూడా అఫీషియల్ లెటర్స్. ఇప్పుడు చుట్టి పత్ర అనేది ఈ లెసన్లో ఉంది. చుట్టి పత్ర అంటే ఏంటి? చుట్టి మీన్స్ లీవ్. చుట్టి పత్రం. పత్రం అంటే ఇందాక ఏం చెప్పాను? లీవ్ లెటర్. చుట్టి పత్ర మీన్స్ లీవ్ లెటర్. ఇప్పుడు చుట్టి అంటే ఏం చెప్పాను? లీవ్, సెలవు. చిట్టి, చిట్టి అంటే చిట్టి మీన్స్ లెటర్. పత్రం లెటరే, చిట్టి అన్న లెటరే. చిట్టికి చుట్టికి తేడా చూడండి స్పెల్లింగ్. ఇక్కడ మహాప్రాణిచ అంటే ఒత్తిచ ఉంటుంది, ఇక్కడ మామూలు చ అంటే ఔపప్రాణిచ అంటాం. ఇక్కడేమో టా ఒత్తు అంటే హాఫ్ టా ఉంటుంది, మామూలు టా. ఇక్కడ కూడా అంతే ఉంటుంది, కానీ ఈ పక్కన మాత్రం ఔపప్రాణ టా ఉంటుంది, ఇక్కడ మహాప్రాణ టా ఉంటుంది. ఇది తేడా. చుట్టి పత్ర అనేదేమో లీవ్ లెటర్. చుట్టి అంటే, చిట్టి అంటే ఏ లెటర్ అయినా సరే చిట్టి అంటాం. ఇది ముందు తెలుసుకోవాలి. ఇప్పుడు లీవ్ లెటర్ ఎట్లా రాయాలి? ఇక్కడ చిత్రం में क्या क्या दिखाई देते हैं అను. ఏమేమి కనిపిస్తున్నాయి ఇక్కడ? ఏం చేస్తున్నాడు ఒక ఆయన టేబుల్ మీద? పత్రం లిఖ రహా. కింద ఒక అబ్బాయి పోస్ట్ కార్డు మీద లెటర్ రాస్తున్నాడు. లెటర్స్ రకాలుగా. ఫస్ట్ ఏమో ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? పోస్ట్ కార్డు ఐడియా ఉంటే ఉంటుంది, ఇట్లా ఉంటుంది. మధ్యలో ఇక్కడేమో ఇక్కడ స్టాంపు, ఇక్కడ అడ్రస్, 3 గీతలు ఉంటాయి. ఇక్కడ అడ్రస్ రాస్తాం. రెండో పక్క మొత్తం ప్లెయిన్ గా ఉంటుంది. ఇది పోస్ట్ కార్డ్. ఈ పోస్ట్ కార్డు మీద ఈ అబ్బాయి లెటర్ రాస్తున్నాడు. ఈయన ఇంకుతో, ఇది పూర్వకాలం ఇంకుతో రాసేవాడు. ఇది ఒకటి. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఈమెయిల్స్ ఉన్నాయి. అన్ని ఈమెయిల్స్ తో లెటర్ రాయడం. ఎట్లా రాస్తారు? ఇప్పుడు ఒక లీవ్ లెటర్ ఎట్లా రాయాలో చూద్దాం. పైన ఏ లెటర్ రాసినా సరే ముందుగా పైన రైట్ సైడ్ కార్నర్ లో మనం ఏ ఊర్లో ఉన్నామో ఆ ఊరు పేరు ఎట్లా రాస్తాం. ఇక్కడ డేట్ రాస్తాం. అంటే దినాంకం. డేట్ వేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్ లో
పేజీకి లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఉంటుందిగా, పైన కూడా మార్జిన్ ఉంటుందిగా. ఈ కార్నర్ లో పైన ఫస్ట్ రాయాలి సేవామే. సేవామే అంటే మీనింగ్ టూ అని. సేవామే శ్రీమాన్ ప్రధానాధ్యాపక్ జీ, శ్రీ అని పెట్టచ్చు, శ్రీ ప్రధానాధ్యాపక్ జీ. మన స్కూల్ పేరు ఇక్కడ రాయాలి. మన స్కూల్ ఏ ఊళ్ళో ఉందో ఆ ఊరి పేరు ఇక్కడ రాస్తాం. ఇక్కడ మహోదయ్ పెట్టండి. మహోదయ్ తర్వాత కింద ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. కింద మ్యాటర్ సాద ప్రణామం, నమస్కారము. సాద ప్రణామం రాసిన తర్వాత అక్కడి నుంచి కింద ఇక్కడి నుంచి బిగిన్ చేయాలి. మై सातवीं कक्षा का छात्र हूं. ఇది ఉంది అక్కడ. నమస్కారము. మై అంటే నేను, సాత్వీం అంటే 7th, కక్ష అంటే క్లాస్, కా ఛాత్ర. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఛాత్ర? Yes, student. దీనికి స్త్రీలింగం ఉంటుంది. ఏమిటి? ఛాత్ర. ఛాత్ర అంటే విద్యార్థిని, గర్ల్స్ అంటే ఛాత్ర. ఛాత్ర అంటే మీరందరూ ఇది రాసేటప్పుడు ఏం చేయాలి? ఛాత్ర రాయాలి. కానీ ఇక్కడ కూడా మారుతుంది. ఖ అనేది ఛాత్ర వల్ల కీగా మారుతుంది. ఛాత్ర అనే దాని వల్ల ఈ ఖ అనేది కీగా మారుతుంది. मैं 7वीं कक्षा की छात्रा हूँ అని రాయాలి. ఎవరు? గర్ల్స్. బాయ్స్ ఏం రాయాలి? छात्रा రాయకూడదు, అంతే. मुझे 2 दिन से बुखार है. ఒక లైన్ అక్కడ రాసాం, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాం. ఇక్కడి నుంచి సెకండ్ లైన్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ లెటర్ రాసిన గుర్తుపెట్టుకోండి. సెకండ్ లైన్ కంటిన్యూస్ ఇక్కడి నుంచి రావాలి. ఈ గ్యాప్ ఉండకూడదు. ఇంకా ఛాత్రాహం తర్వాత అమ్మాయి ఏముంది అక్కడ చూడండి. అక్కడ ఏముంది? ముझे 2 दिन से వెరీ గుడ్. ముझे అంటే నాకు, అంటే ఫర్ మీ. 2 दिन से 2 days నుండి, से అంటే నుండి, బుఖార్ హై ఫీవర్, బుఖార్. मुझे 2 दिन से बुखार है. मैं अस्पताल जाना चाहता हूँ. मैं कहाँ जाना चाहता हूँ? अस्पताल जाना चाहता हूँ. జ్వరం వస్తే ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం. అట్లా मैं अस्पताल जाना चाहता हूँ. इस कारण से मैं पाठशाला आ नहीं सकता. జ్వరం వచ్చింది కాబట్టి హాస్పిటల్కి వెళ్ళాలి కాబట్టి ఎన్ని రోజులు నేను 2 days నుంచి జ్వరం ఉంది. ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి నేను స్కూల్కి ఈరోజు రాలేను. इसलिए मुझे दिनांक, అందువల్ల నాకు ఈ డేట్ నుండి ఈ డేట్ వరకు సెలవు ఇవ్వండి. इसलिए मुझे दिनांक అని పెట్టి ది అని పెట్టి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఈ రోజు డేట్. మీరు ఏ రోజు అయితే ఆ లెటర్ రాస్తున్నారో ఆ రోజు డేట్ నుండి 2 days అయితే 2 days, 3 days అయితే 3 days అక్కడ రాయాలి. ఇక్కడ దాని ప్రకారం డేట్స్ మార్చుకొని రాసుకోండి. 3 दिन की छुट्टी देने की कृपा करें. అయిపోయిన తర్వాత కింద మధ్యలో ధన్యవాద్ రాయాలి. ఏ లెటర్కైనా ఇది రాయాలి. రాసిన తర్వాత లైన్లో రైట్ సైడ్ చివరిలో ఆప్కా ఆజ్ఞాకారి छात्र. आपका आज्ञाकारी छात्र అంటే ఎవరు ఒబీడియంట్ అని, ఒబీడియంట్ స్టూడెంట్.
కింద మీ పేరు రాయకుండా ఇంటూ పెట్టేసి ఆజ్ఞాకారి ఛాత్ర అంటే బాయ్, గర్ల్స్ ఏం రాయాలంటే ఇక్కడ కీ రాయాలి. ఆ కీ ఆజ్ఞాకారి ఛాత్ర దీర్ఘం గర్ల్స్ రాసి చివరిలో కామ పెట్టాలి. అప్పుడు లెటర్ అయిపోయినట్లు లెక్క. ఇక్కడ నీ పేరు రాయకూడదు, ఊరికే 2-4 గీతలు పెట్టేశాడు అంతే. మీ పేరు ఎక్కడ రాయకూడదు లెటర్. ఇది లీవ్ లెటర్, చుట్టి పత్రం అంటాం హిందీలో. ఇది 6th నుంచి అన్ని క్లాసుల్లో 10th వరకు వస్తుంది. 10th వరకు ఇదే మోడల్లో రాయాలి. కాకపోతే క్లాస్ పెరిగే కొద్దిగా మ్యాటర్ పెరుగుతుంది, 2 లైన్లు 1 లైన్ అంతే. ఎవరికి రాయాలి ఇటువంటి మారుతాయి, కానీ మ్యాటర్ రాసే లెటర్ రాసే విధానం అంతా ఇదే. ఇక నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.